ఒక్కరు మౌనంగా ఉండాలి. దేవుని మాటలు విందాం. మంచిది. ఈ శ్రేష్ఠ సమయాన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రసంగి 7వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుకుందాం. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తుతి సింహాసనాసీనుడా, మీ ఘనమైన నామమునకు స్తుతి చెల్లిస్తున్నాం ప్రభు. ఈ శ్రేష్ఠ సమయాన చదవబడిన వాక్యం మా గుండెలో మొలుచుటకు సహాయం చేయండి. అవి మా తలంపులలో ఫలాలుగా మేము చూడడానికి, అనుభవించడానికి సహాయం చేయండి. ఈ రాత్రి వేళలో కూడి వచ్చిన మీ ప్రియ బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకొనుము. నన్ను నీ సిలువ చాటును మరుగుపరచమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. భక్తుడు, ప్రసంగిగా ఉన్నటువంటి ఈ సొలొమోను ఇశ్రాయేలీయుల రాజుగా ఉన్నాడు. అతని యొక్క విచారణలో జరిగినటువంటి అనేకమైన సంభవాలు, అతడు ఎన్నో సంగతులు తెలుసుకున్నాడు. అతడు గొప్ప గొప్ప సంగతులు చెప్పాడు. వాటిలో మరీ శ్రేష్టమైనదిగా కనబడుతుంది ఈ వాక్యం. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ అని చెప్తున్నాడు. అయితే ఇతను దావీదు కుమారుడుగా ఉన్నాడు. ఇతను తన యొక్క పరిశీలనలో తెలిసినటువంటి విషయం ఏమిటి అంటే, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించేది ఒకటి నాకు కనబడింది అని చెప్తున్నాడు. ఈ లోకంలో మానవ జీవితాన మనిషికి కుడి ఎడమ వైపు మరణం, కుడి వైపున మనస్సు. ఈ రెండిటి మధ్యన మానవుని జీవితం కొనసాగుతుంది. ఇలాంటి ఈ పరిస్థితుల్లో సొలొమోను చెప్పే మాట ఏమిటి అంటే, మరణం కంటే ఎక్కువ దుఃఖము కలిగిస్తుంది అది మనస్సు అని చెప్పాడు. ఈ లోకంలో అనేక మంది ఏమని ఆలోచిస్తారు అంటే, మరణమే ఎక్కువ దుఃఖం కలుగు చేస్తుంది అని. కానీ సొలొమోను ఏమంటున్నాడు అంటే, కాదు కాదు, మరణం కాదు, మనసే ఎక్కువ దుఃఖం కలుగు చేస్తుంది అన్నాడు. కనుక ఈ మానవ శాస్త్రాన్ని మనం ఆలోచన చేస్తే, మనిషిలో ఉన్న మనసు ఎంత ఘోరమైందో, అది మనకు ఎంత హానికరముగా ఉందో అది అర్థమవుతుంది. ఇలాంటి ఈ జీవితంలో మనుషుడు ఆలోచించాలి. ఏమిటి అంటే, మనసు నన్ను ఎలా నడిపిస్తుంది అని ఆలోచించాలి. చూడండి, బైబిల్ గ్రంథములో సామెతలు 16వ అధ్యాయము 32వ వచనములో ఈ మాటలు మనం చదువుతాం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు,
పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. ప్రియా దేవుని బిడ్డలారా, పట్టణమును పట్టుకునేవాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడే శ్రేష్ఠుడు అంటాడు. చూసారా? కారణం ఏమిటి? మనిషిలో ఉన్న ఈ మనస్సు తనకే అలివి కాదు, తనకే స్వాధీనములో ఉండదు. మనిషిని మించి మనిషి చేత లోక సంబంధమైన పాపానికి మూలమయ్యినటువంటి సంగతులు మన చేత చేయిస్తుంది మనస్సు. ఆలోచిస్తున్నారా? ఆలోచించండి. పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడే శ్రేష్ఠుడు అని బైబిల్ లేఖనం చెప్తుంది. ఈనాడు రాజులు తమ మనస్సును స్వాధీనపరుచుకోగలుగుతున్నారా? సామాన్యుడు తన మనస్సును స్వాధీనపరుచుకోగలుగుతున్నాడా? అసలు సృష్టిలో పుట్టిన ప్రతి మనిషికి మనస్సు ఉంది. మనస్సు లేదు అని చెప్పేవాడు ఎవ్వరూ లేరు. ఇటువంటి ఈ పరిస్థితి ప్రతి మనిషి తన మనస్సును అనుసరించే నడుస్తాడే తప్ప, ప్రతి మనిషి మనసుకు లోబడి జీవించాల్సిందే తప్ప మరో అవకాశం లేదు. మరో అవకాశం లేదు అన్నట్లుగా జీవిస్తాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మనస్సు ఎలా నడిపిస్తుంది, ఏం చేస్తుంది? బైబిల్ లేఖనము నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 16వ వచనములో ఈ మాటలు మనం చదువుతాం. 7 కాలములు గడుచు వరకు వానికున్న మానవ మనస్సునకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును. ఇక్కడ నెబుకద్నెజరు తన విషయమై చెప్పబడుతుంది. ఈ ప్రవచనంలో మానవ మనస్సునకు బదులుగా ఏ మనస్సు వచ్చింది? పశువు మనస్సు వచ్చింది. మనిషి మనస్సుకు పశువు మనస్సుకు వ్యత్యాసం ఏమిటి? నాకు తెలిసినంత వరకు శ్రేష్టమైనటువంటి భోజనాన్ని మనం పెట్టామనుకోండి, దానికి అది భోజించదు. ఆ ఆహారం దాన్ని కాదు. దానికి కావలసిన ఆహారం ఏమిటి అంటే గడ్డి కావాలి. పశువునకు గడ్డి కావాలి. గడ్డే దానికి ఆహారం. దానిని కాకుండా మరి దేనిని తినదు. దాని మనస్సు ఆ గడ్డి మీద ఉంటుంది. కానీ మనం శ్రేష్టమైన భోజనం పెడితే అది తినదు. అయితే ఒక మనిషి భోజనం చేసేవాడు, అతనికి పశువు మనస్సు వచ్చింది. ఆ కారణాన గడ్డిని తింటూ జీవిస్తూ ఉన్నాడు. నిజమే, ఈనాడు భక్తికి దూరంగా ఎందరూ జీవిస్తున్నారు. తనది కాని పరిస్థితుల్లోనికి ఎంతమంది వెళ్ళిపోతున్నారు. మనిషికి ఆహారం గడ్డి కాదు. అలాగే మనిషికి పాపం ప్రాముఖ్యమైంది కాదు. లోకం ప్రాముఖ్యమైంది కాదు. దుర్వ్యసనాలు ప్రాముఖ్యమైనవి కావు.
కానీ తనది కాకపోయినప్పటికీ మనిషి ఏమైపోతున్నాడు అనంటే పశువు మనస్సు. తనది కాని ఆహారాన్ని తినేవాడు. ఈ రాత్రి సమయాన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. రాజు లేదు, సామాన్యుడు లేదు, గొప్పవాడు లేడు. మనిషిలో ఉన్న మనసు అంతగా దిగజారుస్తూ ఉంది మానవ జీవితాన్ని. ఆ కారణం చేతనే మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించేది ఇదే. మరణం మనిషికి సంభవిస్తే ఈ మనిషిని రెండు దారుల మధ్యలో నిలబెడుతుంది. నువ్వు పరలోకానికి వెళ్ళు అని చెప్పడానికి మరణానికి అవకాశం లేదు, చెప్పదు. నువ్వు నరకానికి వెళ్ళు అని చెప్పదు, దానికి ఆ అవకాశాలు లేవు. మనిషికి మరణం వస్తే మరణం మనిషిని రెండు దారుల మధ్యలో నిలబెడుతుంది, అంతే. కానీ వాక్యాన్ని అనుసరించి నడిచావా, పరలోకానికి వెళ్తావు. తనది కాని ఆహారం అనే ఈ లోకాన్ని, శాపాన్ని అనుభవించావా, నీవు నరకానికి వెళ్ళిపోతావు. అయితే ఈ పరిస్థితిని గ్రహించినటువంటి ఆ సొలొమోను ఎక్కువ దుఃఖము కలిగించేది ఒకటి నాకు కనబడింది, అదే మనస్సు అన్నాడు. ఇలాంటి మనస్సు కలిగిన ఈ ప్రజల విషయములో బైబిల్ ఏం చెప్తుందో మనం దేవుని వాక్యము నుండి మనం ఆలోచించేద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 18వ వాక్యమును మనం చదువుకుందాం. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ ఏం చెప్తుంది? వారైతే అంటే దేవుని దగ్గరకు రాని వారు, లోకాన్ని ప్రేమించేవారు, పాపాన్ని హత్తుకునేవారు, పాపపు ఫలాలు అనుభవిస్తూ ఉన్నవారు, పాపమునకు కలిగే బహుమానం అది ఏమిటో దానిని అనుభవిస్తూ ఉన్నారు. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత. మనిషికి జ్ఞానం ఉంటుంది, బ్రతకడానికి అది సరిపోతుంది. కానీ అజ్ఞానం అంటే భూమికి ఆకాశమునకు సృష్టికర్త అయిన దేవుడు ఎవరు, నేను ఈ విధముగా జీవించడానికి నాకు ఆధారభూతుడు ఎవరు, ఆయనను తెలుసుకోవాలి అనేటువంటి ఈ జ్ఞానం ఉండదు మనిషికి. తన కన్నులకు కనబడినదే జ్ఞానం, అతడు అనుసరించేదే జీవితం. కానీ దేవుడు అది కాదు అంటున్నాడు. ఏమంటాడు ఇక్కడ? దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరిస్తున్నాడు.
మానవుడు. ఈ రాత్రి వేళలో ప్రియ దేవుని బిడ్డలారా, వ్యర్థమైనది, నిష్ప్రయోజనమైనది, ఎందుకు పనికిరానిది ఈ లోకం, జీవితం, ఐశ్వర్యం, అది ఏదైనా ఉన్నంత వరకే అది ప్రయోజనం. కానీ ఆత్మకు ఏమాత్రము ఎప్పుడూ దేనికి ప్రయోజనము కానే కాదు. అయితే జాగ్రత్త, నీ జీవితం ముందు మరణం ఉంది, జాగ్రత్త జాగ్రత్త అని దేవుడు చెప్తున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. కారణం ఏమిటి అంటే, నీవు ఆయన పోలిక కనుక, నీలో ఉన్నది ఆయన ఊపిరి గనుక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య లేఖనములో చాలా మంచి మాటలు చెప్తాడు. అయితే దావీదు కుమారుడైన సొలొమోను ఈ విషయాలు చెప్పాడు. ఇంకా చాలా గొప్ప సంగతులు చెప్పాడు. కానీ దావీదు కుమారుడుగా పిలువబడిన యేసు ఏం చెప్పాడో బైబిల్ లేఖనం నుండి మనం ఆలోచించేద్దాం. బైబిల్లో ఈ విధముగా వ్రాయబడి ఉండటం మనం చూస్తాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వాక్యములో ఈ మాటను మనం చదువుతాం. కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జగత్తుకు లోకరక్షకుడిగా ఉండడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. మానవ పాప పరిహారార్థం తన శిలువను ఎక్కి తన రక్తమును చిందించి మనిషి మనస్సును మార్చడానికి ఈ లోకానికి వచ్చి ఆయన పలికిన మొదటి వర్తమానం ఏమంటాడు? కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది స్వార్థను నమ్ముడని చెప్పుచు దేవుని స్వార్థ ప్రకటించుచు గలిలయకు వచ్చెను. మనస్సు మార్చుకో, మనస్సు మార్చుకో, మనస్సు మార్చుకో. అదే నీకు శ్రమను తెచ్చేది, అదే నీకు దుఃఖము కలిగించేది, అదే నీకు ఎక్కువ బాధను కలుగు చేసేది మనస్సే. మరణము కాదు, మరణము కాదు. యేసు ఈ లోకానికి వచ్చి ప్రతి మనిషికి చెప్పిన వర్తమానం ఏమిటి అంటే, ప్రతి మనుష్యుడు దేవుని సన్నిధానమునకు రావాలి, పరలోక రాజ్యమునకు వెళ్ళాలి. అందుకు మనస్సును మార్చుకోమని చెప్తున్నాడు. మనస్సును మార్చుకో. ఎంత మంచి మాట! ఒక మాటలో మనం ఇందాక చదువుకున్నాం, మానవ మనస్సునకు బదులు పశువు మనస్సు వచ్చింది. మనిషే కానీ గడ్డి తింటున్నాడు. అది కాదు అని చెప్తున్నాడు యేసుక్రీస్తు. గడ్డి తినకూడదు అని చెప్తున్నాడు. మంచిదే కదా, మంచి మాటే కదా యేసు చెప్పేది, మంచి సంగతులే కదా యేసు చెప్పేది. నీకు
ఇచ్చిన ఆహారాన్ని నీవు తిను, నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని దాన్ని భుజించు, ఆశీర్వాదం పొందు, దేవునికి ఇష్టడుగా ఉండు. ఇదే కదా దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకు మనసు మార్చుకోమంటున్నాడు, ఇంకేం చేయమంటలేదు. అందుకు భక్తుడు దావీదు ఈ మాట చెప్పాడు. బైబిల్ లేఖనములో ఈ మాటను మనం చదువుతాం. కీర్తనలు 51వ అధ్యాయము 10వ వచనములో ఈ మాటలు మనం చదువుతాం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు అడుగుతున్నాడు, స్థిరమైన మనసు నాకు కలుగు చేయి ప్రభువా. నా మనస్సు నన్ను కూర్చొనివ్వడం లేదు, నా మనస్సు నన్ను పడుకోనివ్వడం లేదు, నా మనస్సు నన్ను లోకంలోనికి నడిపిస్తుంది, లోకములోని ఆశలన్నింటినీ కావాలని ఆశపడుతూ ఉంది. ఇటువంటి మనస్సు నుండి నన్ను విడిపించి స్థిరమైన మనస్సు నాలో కలుగు చేయి ప్రభువా అంటున్నాడు. ఈ రాత్రి వేళలో నీ మనస్సును నీవు స్వాధీనపరుచుకొని స్థిర మనస్సు కోసం నీవు యేసుక్రీస్తును ఆశ్రయిస్తే ఆయన నీకు మేలు చేస్తాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ లోకంలోనూ ఒకవేళ మరణం వచ్చి తీసుకొని వెళ్ళిపోయినప్పటికీ దేవుని రాజ్యములో మంచి వ్యక్తివిగా నీవు కనబడతావు. కనుక నీకు స్థిరమైన మనస్సు కావాలి. ప్రతిదానికి లొంగిపోయే మనస్సు కాదు, ప్రతిదానికి లోబరుస్తూ ఉంటుంది. లోకం, లోకపు ఆశలు, వాటన్నిటి దగ్గర నీ మనస్సు వంగిపోతూ ఉంటే, దానికి లోబడిపోతూ ఉంటే, నీవు నీ మనస్సును స్వాధీనపరుచుకోలేకపోతే యేసు దగ్గరకు రా. యేసు నిన్ను ఆశీర్వదిస్తాడు, యేసు నీకు మేలు చేస్తాడు. ఇంకా ఇక్కడ ఏమంటాడు? 12వ వచనంలో ఈ మాటలు చెప్తాడు, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగుజేసి నన్ను దృఢపరచుము. ఏ మనసు? సమ్మతి గల మనస్సు. నీతో నడిచే మనస్సు నాకు దయచే ప్రభు అని అడుగుతున్నాడు భక్తుడు. ఈ వేళలో నీవేమంటావు? నీవు ఏం కోరుకుంటావు? ఏ మనసు కావాలి నీకు? ఇక్కడ ఒక మనసును, ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలి. మనసు మార్చుకోమని చెప్పిన ఆ దేవదేవుడు మరొక మాట అంటాడు మత్తయి సువార్తలో, స్నేహితుడా, పెండ్లి వస్త్రములు లేక ఇక్కడికి ఎలాగొచ్చావు? అంతటా వాడు మౌని అయి ఉండెను. మరలా యేసు ప్రభు చెప్తాడు, పరిచారకులను చూసి వీని కాలు చేతులు కట్టి వెలుపట చీకటి కొట్లో పడవేవి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును అని చెప్పాడు. అటువంటి స్థితికి వెళ్ళిపోతే ఇంకే మనుష్యుడును ఎవరును విమోచించేవారు లేరు. ఏ మనుష్యుడును ఆ స్థితిలో నుండి పైకి రాలేడు. అది భయంకరమైన నరకం. అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ ఉండేది ఒక్కటే, ఏడ్పును
పండ్లు కొరుకుటయు ఉండును. నిరంతరము ఉండును. ఒకసారి కాదు, 2 నెలలు కాదు, 1 సంవత్సరం కాదు. నిరంతరము కన్నీరే, నిరంతరము వేదనే, నిరంతరము పండ్లు కొరుకుటయే. అందుకే యేసు, ప్రేమ కలిగిన ఆ దేవుడు, తన స్వరూప్యములోని ఉన్న నిన్ను లోకములోనికి వచ్చి వెతుకుతూ వచ్చి, రక్షణ పొందు, మారు మనసు పొందుకో. ఆ మనసు కాదు, దానికి బదులు వేరొక మనసు, దానినే మారు మనసు అని చెప్పాడు. దానిని పొందుకో. చూడండి, బైబిల్ లేఖనములో ఎటువంటి మనసును గురించి వ్రాయబడి ఉందో మనం చదువుదాం. రూతు 1వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదువుకుందాం. రూతు 1వ అధ్యాయము 18వ వచనం. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గూర్చి ఆమెతో మాట్లాడుట మానెను గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణము చేసిరి. రూతు అన్యురాలు, మోయాబీయురాలు. నయోమి యూదురాలు, దేవుని యొక్క బిడ్డగా ఉన్నటువంటి వ్యక్తి. అయితే అన్యురాలైనటువంటి వ్యక్తిని తన కుమారునికి చేసుకుంది. ఆ కారణాన నయోమి భర్త, నయోమి 2 కొడుకులు చనిపోయారు. అయితే రూతు చిన్న కోడలు, ఈవిడ తన అత్తను హత్తుకొని ఆవిడని వెంబడించింది. పెద్ద కోడలు తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటి అంటే, ఆవిడ వెధవరాలు, ఆస్తి లేదు, ఇల్లు లేదు, వెండి బంగారం లేవు, ఏమీ లేవు. ఆవిడ దగ్గర ఉన్నది ఒక్కటే మృతతుల్యం. వయసు ఉడికిపోయింది, పని చేయలేదు. అలాంటి వ్యక్తిని హత్తుకున్నది రూతు. ఆవిడ విషయమై చెప్పబడే మాట ఏమిటి అంటే, నయోమితో వెళ్ళడానికి రూతునకు మనస్సు కుదిరెను. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, ఒక పాపి కల్వరి శిలువలో వేలాడుతూ రక్తాన్ని చిందించి మరణమైపోబోతున్నటువంటి ఆ యేసును అంగీకరించడానికి ఎవరికి మనసు వస్తుంది? అందుకనే ఒక రచయిత అంటాడు, సృష్టిలో మనిషి దేనినైనా అర్థం చేసుకోగలడు, కానీ ఆ శిలువలో వేలాడుతున్నటువంటి ఆయన ఏనాడు ఎవరికి అర్థమయ్యేను అన్నాడు. ఈ రాత్రి వేళలో రూతు నయోమితో కలిసి బెత్లెహేమునకు వచ్చింది. కల్వరి శిలువలో వేలాడుతున్నటువంటి ఆ యేసుతో నీవు నడిస్తేనే పరలోకానికి వెళ్ళేది. ఆ యేసుతోనే నీవు జీవిస్తేనే నీవు పరలోకానికి వెళ్ళేది. ఆయన సామాన్యుడు కాదు, మరణించినవాడు కాదు, మరణము నుండి జయించినవాడు, మరణాన్ని జయించినవాడు, మరణమా నీ ముల్లెక్కడా అని పలికినవాడు, మానవుని వాని పాపముల నుండి విమోచించి పరిశుద్ధినిగా చేయగలిగిన గొప్ప దేవుడు ఆయన. అందుకని బైబిల్ లేఖనం చెప్తుంది, ఎవడైనను తండ్రి యొద్దకు వెళ్ళాలి అంటే నా ద్వారా వెళ్ళాలి
అన్నాడు. దానికి నేనే మార్గం, దానికి నేనే సత్యం, దానికి నేనే జీవం. నీ మనస్సును కూడా మార్చగలిగిన వాడు ఆయన, నీ మనస్సును అర్థం చేసుకోగలిగిన వాడు ఆయన. ఈ సృష్టిలో మనుషులు ఏదైనా చేయగలరు, కానీ మనిషి మనస్సును మార్చగలిగిన వాడు ఎవ్వడూ లేడు. ఎవడైనా ఉన్నాడు అంటే మొదట తన మనస్సును మార్చుకోవాలి. చేతవుతుందా? కాదు. కానీ బైబిల్ లేఖనములో ఏమని చెప్తుంది? బైబిల్ లేఖనములో ఈ మాటలు మనం చదువుతాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేని మీద మనసు పెడతావు? లోకమా? లోకం నీకు ఏమీ చెయ్యదు. భూమియు ఆకాశమును మిక్కటమైన మహావేంద్రముతో లయమైపోయే కాలం వస్తూ ఉంది. అలా కాలిపోతుంది అని మనం రూఢిగా నమ్మడానికి మన కాలంలో జరుగుతున్నటువంటి ఈ విపత్తులే, జరుగుతున్నటువంటి ఈ సంభవాల్లో జరగవద్దు, అలా కాకూడదు అని చెప్పగలిగిన వారు ఎవరున్నారు? ఎవరికైనా సాధ్యమా? ఎవ్వరికీ సాధ్యం కాదు. మనిషి మనస్సును మార్చగలిగిన వాడే. అది ఆ మనిషి మనసును మార్చడానికి కూడా కారణం ఏమిటి అంటే, మనిషి ఆయన పోలికలో ఉన్నాడు. మనిషిలో ఉన్న జీవం ఆయన నోటి ఊపిరై ఉంది. ఆ కారణాన మనిషిని మనస్సు మార్చుకో అని చెప్తున్నాడు. ఎవరు ఆయనను అంగీకరించి ఆత్మానుసారులై ఆత్మ మీద మనసు ఉంచుతారో వారు దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ఉండగలరు. ఈ రాత్రి వేళలో ఆ విధంగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఈ రాత్రి వేళలో దేవుని రాకడ వస్తే నీవు సంసిద్ధంగా ఉన్నావా? నీవు సంసిద్ధంగా ఉన్నాను అని చెప్పడానికి నీ మనసే నీకు సాక్ష్యం చెప్పుద్ది. ఎస్, నేను రెడీగా ఉన్నాను. దేవుని రాకడ వస్తే, అమ్మో నేను పాపం చేస్తున్నాను, నా పాపం నన్ను పరలోకానికి వెళ్ళనివ్వదు. ఏం చెప్తుంది నీ మనసు? వెళ్ళగలవు దేవుని రాజ్యానికి అని చెప్తుందా? లేదు, నీలో పాపం ఉంది అని చెప్తుందా? ఆలోచించు ఒకసారి. నీ మనస్సే ఒక న్యాయ నిర్ణీత. నీ మనస్సే నీకు చెప్తుంది నీవు దేవుని కుమారుడువు అని చెప్తుంది. లేదు, నీవు పాపివైతే నీవు పాపివి అని చెప్తుంది. నీవెలా ఉన్నావు? పోనీ నీవు లోకములోనే ఉంటే సమయమేమీ మించిపోలేదు. ఇది నీ సమయం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆయన కుమారుడుగా, నీవు ఆయన కుమార్తెగా ఉండాలని
ఆయన కోరుకుంటున్నాడు. మరి నీకు ఇష్టమా? ఆలోచించు. నీ మనసు నిన్ను ఎంతకాలం నిన్ను అమాయకునిగా చేస్తుంది? ఎంతకాలం నిన్ను దేవునికి దూరంగా ఉంచుతుంది? తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకొని తన తండ్రి ఇంటికి వచ్చినట్లుగా నీవు మనస్సు మార్చుకుంటే ఆయన ఇంటికి వస్తావు. ఆ రాజవిందులో నీవు పాలు పంపులు పొందుతావు. అది రాజవిందే కాదు, నీవు వచ్చినందుకు విందు. నీవు దేవుని అంగీకరించినందుకు ఆయన చేసేటువంటి గొప్ప విందు. ఈ రాత్రి వేళలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా సరే దేవుని యొద్దకు వస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. దీవిస్తాడు అని అంటే దేవుని కుమారుడుగా చేసుకుంటాడు. ఆయన నీకు తండ్రిగా ఉంటాడు. ఆయన తన రాజ్యాన్ని నీకు ఇస్తాడు. ఆయన చెప్పే మాట ఒక్కటే. బైబిల్ లేఖనమును మనం ఆలోచన చేస్తే ఒక మంచి మాట రాయబడింది బైబిల్లో. ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారి విషయంలో దేవుడు పలికిన మాట ఏంటంటే, నావన్నీ నీవి అన్నాడు. నావన్నీ నీవి అన్నాడు. ఆయన భగవంతుడు, గొప్ప దేవుడు, మనము మట్టి మనుషులం. ఆయనకు మనకు ఎక్కడ పోలిక? అయినా సరే నావన్నీయు నీవే. నా రాజ్యం నీది, నా ఇల్లు నీది, నా ఐశ్వర్యం నీది, నాకు కలిగినవన్నీ నీవే. అంగీకరించలేదా? నష్టపోయేది ఆయన కాదు, నీవే. అందుకని జ్ఞాని అయిన సొలొమోను తరచి 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 మాట్లాడిన మాట ఏమిటి అంటే, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడేది. అది వలల వంటిదై, వలల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. పాపాత్ములు దాని చేత పట్టబడుదురు. అయితే దేవుని తెలుసుకుంటే నువ్వు వెలిగించబడతావు, స్వతంత్రుడవుతావు, దైవాశీర్వాదాలు పొందుతావు. దేవుడి మాటలు దీవించుగా. ఆమేన్. చిన్న ప్రార్థన. స్తుతి